గంగినేట్ చర్చిలో స్వస్థత జరుగుతుందని మా ఇళ్ళ దగ్గర వాళ్ళు వస్తున్నారు, చాలామంది చెప్తున్నారు. నన్ను ఎవరు తీసుకెళ్తారు అక్కడికి, నాకు బాగోట్లేదు కదా అని 4-5 నెలల నుంచి బాధపడుతున్నాను. 6-7 హాస్పిటల్ తిరిగాను, అందరి దగ్గర మందులు తెచ్చుకున్నాను, అన్ని రకాలు వేసుకుంటున్నాను, అయినా కూడా నాకు స్వస్థత రాలేదు. మా అమ్మాయిని అడిగాను, అమ్మ నేను వెళ్ళిపోతాను కదా, మరి ఒక్కసారి నాకు ఆ చర్చి చూపించు, నాకు తగ్గాలనుకుంటే తగ్గిద్ది, లేకపోతే లేదని చెప్పి నా బిడ్డను అడిగాను. పోయిన శుక్రవారం వచ్చినప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు మోకరిల్లి. అనేక మందికి స్వస్థలు వస్తున్నాయని నేను విన్నాను, కానీ నాకే దేవుడు స్వస్థనిచ్చి నేనైతే ఎంతో నెమ్మది పొంది వెళ్ళాను. అప్పటి నుంచి నరాలు ఎంతో బాధ పెట్టిని, ఎముకలు చాలా వరకు ఓదార్పునిచ్చినాయి. సాక్షిగా నన్ను నిలబెట్టాడు దేవుడు. దేవుడికే స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది.